50 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ కుటుంబం కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో వారు మనుషులు కానీ వారు కానీ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయిన దాఖలాలు ఈ తాలూకాలో లేవు. 50 సంవత్సరాల నుంచి ఓడిపోకుండా ఉండే ఈ కుటుంబాన్ని ఏదో రూపంలో ఓడగొట్టి, అంటే ప్రజల యొక్క మన్నన చేత కాదు, దౌర్జన్యాల చేతనో అధికారాన్ని అడ్డుపెట్టుకోనో వ్యవస్థలను ఉపయోగించుకోనో పోలీసులు ప్రయోగించో ధనాన్ని ఏరులై పారించో ఏదో విధంగా గెలిచి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఓడించినామని చెప్పి ఒక అపవాదను అపఖ్యాతిని కలిగించి వారి యొక్క అవమానంలో నుంచి చంద్రబాబు నాయుడు శాడిజం ఆనందాన్ని పొందాలనే దానికోసం జరుగుతుండే ఎన్నిక తప్ప, లేకపోతే ఒక చిన్న జెడ్పీటీసీ సంవత్సరం కాలం ఉంది, 10,000 ఓట్లు. ఈ సంవత్సర కాలంలో గెలిచి చేసేది ఏమీ లేదు. 50 మంది జెడ్పీటీసీ ఉంటే 49 మంది మేమే ఉండాం. ఈ ఒక్కడు గెలిచే ఏంది, ఓడితే వచ్చేది ఏముంది, దీనివల్ల ప్రయోజనం ఏముంది? కనీసం ఆ చచ్చిపోయిన కుటుంబం మీద సానుభూతియో మానవత్వంతోనో వదిలేస్తారు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలా? అవమానం, అధికారం ఉంది, దుర్వినియోగపడదాం, అవమానం చేద్దాం, ఇంత తప్ప మరొకటి ఏం లేదు. ఆ మండలంలో ఉండే ప్రజలకు మేలు చేసేదానికైతే మీరు చెప్పిన సుపరిపాలన అంది, మీరు చెప్పిన సంక్షేమ పథకాలు చేయండి, మీరు చెప్పిన రైతులకు చేసే ప్రయోజనాలు చేయండి. రైతు ప్రయోజనాలను పరిరక్షించకపోయి, పేదవాళ్ళ యొక్క ప్రయోజనాలను సిద్ధింపజేయకపోయి, మీరు చేసిన పాలన చెప్పుకునే దానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు పల్లెలు లేకపోతే పల్లెలు అడుగుతున్నారు, నువ్వు 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చానేవే, ఇయ్యలేదే. 26,000 రూపాయలు రైతుకి ఇచ్చానే, పోయిన సంవత్సరం ఎగరగొట్టినావే. ఈ సంవత్సరం 26,000 ఇవ్వకుండా 20,000 అంటానావే. 40,000 ఇవ్వాల్సిన రైతుల కంటే 2 సంవత్సరాలుగా 40,000 ఇవ్వాలా? ఎంత ఇస్తున్నాడు? 5,000 ఇచ్చినావు. ఇవన్నీ అడుగుతున్నారు.